సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మన 190వ క్లాస్లో ఉన్నాము. అంత ముందు క్లాస్లో 17వ అధ్యాయాన్ని ముగించుకున్నాము. 17వ అధ్యాయం పేరు శ్రద్ధాత్రయ విభాగ యోగము. ఇవాళ ఆ అధ్యాయం యొక్క సారాంశాన్ని చూద్దాం. 3వ షట్కంలో కృష్ణ పరమాత్మ మొదటి 3 అధ్యాయాల్లో అంటే 13, 14, 15 అధ్యాయాల్లో ఆత్మజ్ఞానం బోధించాడు. ఆత్మజ్ఞానం వల్లనే మోక్షం పొందగలరు, జ్ఞానాదేవతు కైవల్యం అని పదే పదే చూస్తాము. ఆత్మజ్ఞానమే మనిషికి సంసారం అనే బంధం నుంచి మోక్షాన్ని ఇస్తుంది. సంసారాన్ని అనేక రకాలుగా నిర్వచించవచ్చు. హర్ట్ అండ్ గిల్ట్ అంటాం, అహంకార మమకారాలు అంటాము, మీ మైండ్ సిండ్రోమ్ అంటాము. ఇంకొక నిర్వచనం అసంతృప్తి, అభద్రతా భావన. మనిషికి తను ఉన్న స్థితి నచ్చదు, అందువల్ల ఆ స్థాయి నుంచి పైకి ఎదగాలనుకుంటాడు. అది ఏ రంగంలోనన్నా కావచ్చు, ఆర్థిక పరంగా, విద్యాపరంగా, శరీరపరంగా, భావోద్రేక పరంగా, బుద్ధిపరంగా. ఏదో ఒక విషయంలో అతనికి తృప్తి ఉండదు. దాని గురించి మారటానికి, తృప్తిగా ఉండగలగటానికి నిరంతరం చేసే కృషినే సంసారం అంటారు. అంతులేని పోరాటం ఆత్మజ్ఞానం పొందితేనే ఆగుతుంది. ఆ ఆత్మజ్ఞానాన్నే కృష్ణ పరమాత్మ 13, 14, 15 అధ్యాయాల్లో బోధించాడు. ఆత్మజ్ఞానం సంసారాన్ని నాశనం చేసే శక్తివంతమైన ఆయుధం నిజమే, కానీ ఆత్మజ్ఞానం పొందాలి అంటే దానికి అర్హత కూడా తోడవాలి. ఆ అర్హత పొందడానికి చాలా ప్రయత్నం చేయాలి, మనసుని సంసిద్ధం చేసుకోవాలి. నిజానికి ఆత్మజ్ఞానం పొందడం చాలా తేలిక, కానీ ఆత్మజ్ఞానం పొందటానికి కావలసిన యోగ్యతను పొందటం చాలా కష్టం. అందువల్ల ఈ జ్ఞాన యోగ్యత ప్రాప్తి చాలా ముఖ్యం. కాబట్టి కృష్ణ పరమాత్మ పూర్తిగా దానికే 2 అధ్యాయాలను 16, 17 అధ్యాయాలను కేటాయించాడు. ఇది చాలా ముఖ్యమని 15వ అధ్యాయంలోనే సూచించాడు. ఆ శ్లోకం చూద్దాము. యతంతో యోగినశ్చైనం పశ్యంతాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. అంటే యోగినః అంటే వివేకం ఉన్నవారు, పరిణితి చెందినవారు, జ్ఞానులు ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. కానీ దానికి భిన్నంగా సాధన చతుష్టయ సంపత్తిని పొందని వారు, అధికారిత్వం లేనివారు, అజ్ఞానులు, ఆత్మానాత్మ వివేకం చేసే శక్తి ఉండని వారు భగవంతుణ్ణి ఎన్నడూ వారి హృదయంలో చూడలేరు అని అక్కడ చెప్పాడు. వారి మనస్సు శుద్ధి చేయబడకపోతే వారు శాస్త్రాన్ని అధ్యయనం చేసినా కూడా వారికి ఆత్మజ్ఞానం కలగదు. అది కేవలం ఇంకొక లౌకిక విద్య నేర్చుకున్నట్టు అవుతుంది, అంతే. పైగా అది అటువంటి వారి గర్వాన్ని రెట్టింపు చేస్తుంది. నేను మొత్తం భగవద్గీత అధ్యయనం చేశాను, ఉపనిషత్తులన్నీ నేర్చుకున్నాను, బ్రహ్మసూత్రాలు కూడా నేర్చుకున్నాను అని వెన్ను విరుచుకు తిరుగుతారు. చిన్మయానంద స్వామీజీ అంటారు, మీరు ఎన్ని ఉపనిషత్తులు నేర్చుకున్నారన్నది కాదు ముఖ్యం, మీలో ఎన్ని జీర్ణమయ్యాయన్నది ముఖ్యం. అందువల్ల ఆత్మజ్ఞానాన్ని నేర్చుకునే సాధకుడు అధికారిత్వం పొందకపోతే, అంటే శుద్ధమైన మనసు లేకపోతే ఆ ఆత్మజ్ఞానం వల్ల ఫలం పొందలేడు. అందువలనే 16, 17 అధ్యాయాల్లో ఆత్మజ్ఞానం పొందటానికి సాధనలు కూడా చెప్పాడు. 6వ అధ్యాయాన్ని దైవాసుర సంపద్ విభాగ యోగము అంటారని చూసాము. దానిలో మనం ఉపోద్ఘాతంలో రాక్షస సంపత్తి కూడా కలుపుకున్నాము. ఆ మూడిటి మధ్య భేదం ఈ విధంగా చూసాము. రాక్షస గుణం ఉన్నవారి
స్వభావం ద్వేష ప్రధానంగా ఉంటుంది. వారు ఎంతసేపు ఇతరులలో తప్పులు ఎల్లుతూ ఉంటారు. అయిన దానికి కాని దానికి మనుషుల మీద విరుచుకు పడుతూ ఉంటారు. అందువల్ల రక్షంతి జనాహ ఏభ్యః ఇతి రాక్షసాః అంటారు. జనాలు వీరి నుంచి పారిపోయి రక్షణ పొందాలి అనుకుంటారు. అందువల్ల వీళ్ళని రాక్షసులు అని అంటారు. దాని తర్వాత ఆశ్రీ సంపత్తి ఉన్న వారికి స్వభావం రాగ ప్రధాన స్వభావంగా ఉంటుంది. వారికి ప్రతిదాని మీద బంధం ఎక్కువ ఉంటుంది. అనేక కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చడానికి అనేక కర్మలు చేస్తారు. వారికి ఎంతసేపు బాహ్యముఖంగా పరుగులు తీస్తారు కానీ క్షణ ఆగి అంతర్ముఖులు అయ్యే తీరికే ఉండదు. వీరి స్వభావం వల్ల నష్టం ఏమిటి అంటే ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడదు. రాక్షస సంపత్తి ఉన్నవారు ఇంకా కిందకి పడతారు. వీరు కనీసం కిందకి పడరు, పైకి ఎదగరు. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉంటారు. మూడవ రకం జ్ఞాన ప్రధాన స్వభావం ఉన్నవారు. వీరిని దైవీ సంపత్తి ఉన్నవారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞాన ప్రధాన స్వభావం ఉన్నవారు జ్ఞానానికే పెద్ద పీట వేస్తారు. అందువల్ల జ్ఞానం పెంపొందించుకోవడానికి తోడ్పడే పరిస్థితులకే ప్రాముఖ్యతను ఇస్తారు. దివ్యతే ప్రకాశతే ఇది దేవః. ప్రకాశం జ్ఞానానికి ప్రతీక. అందువల్ల వీరిని దైవీ సంపత్తి ఉన్నవారు అని అంటున్నాడు. రాక్షస ప్రవృత్తి నుంచి ఆశ్రీ సంపత్తికి పెరిగి దాని నుంచి దైవీ సంపత్తికి ఎదగాలి అని అందులో చూసాం మనం. ఇప్పుడు అవే గుణాలను ఇంకో కోణంలోంచి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అవి సాత్విక, రాజసిక, తామసిక గుణాలుగా చెప్తున్నాడు. రాక్షసీ సంపత్తి ఉన్న వారిని తామసిక ప్రవృత్తి ఉన్నవారిగా చెప్పవచ్చు. ఆశ్రీ సంపత్తి ఉన్న వారిని రాజసిక సంపత్తి ఉన్నవారిగా చెప్పవచ్చు. దైవీ సంపత్తి ఉన్న వారిని సాత్విక గుణ సంపత్తి ఉన్నవారిగా చెప్పవచ్చు. ఎందుకంటే రాక్షసీ సంపత్తి ఎలా ఇతరులకి హాని కలగజేస్తుందో అలా తామస పురుషుడు అందరిలోకి దారుణం. ఎందుకంటే అతను చేసే పనులు సమాజానికి హాని కలగజేసేవిగా ఉంటాయి. ఆ హాని కూడా వెంటనే కలుగుతుంది. సర్జరీలో కూడా ఎమర్జెన్సీ సర్జరీ అన్నిటికన్నా దారుణమైనది. దానికి తక్షణ చర్య చేపట్టాలి. అలాగే తామస పురుషుడు సమాజానికి చీడ పురుగు. అతని తక్షణం మార్చాలి. రాజస పురుషుడు మందరకం. ఇతను ఆసురీ సంపత్తి ఉన్న వానితో సమానం. అంటే అతని ఇంద్రియ సుఖాలకు లోనవుతాడు. ఎంతసేపు పేరు ప్రతిష్టలు పొందాలి అనుకుంటాడు. స్వార్థంగా ఉంటాడు. కానీ అతని స్వార్థం సమాజానికి వెంటనే హాని చేయదు, కానీ ముందు ముందు ఎప్పుడో హానికరంగా మారుతుంది. అది సమాజానికే కాక అతనికి కూడా హాని చేస్తుంది. తామస ప్రవృత్తి అధమ ప్రవృత్తి అయితే, రాజస ప్రవృత్తి మధ్యమ లేదా మంద ప్రవృత్తి. సాత్విక పురుషుడు దైవీ సంపత్తి ఉన్న వానితో సమానం. ఇతను ఉత్తమ రకం. సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తాడు. కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో మన తామస ప్రవృత్తిని వెంటనే పారద్రోలాలని, రాజస ప్రవృత్తిని నెమ్మదిగా వదులుకోవాలని, సాత్విక ప్రవృత్తి వైపు మొగ్గు చూపి దాన్ని పెంపొందించుకోవాలని చెప్తున్నాడు. ఎందుకంటే సాత్విక బుద్ధి అంటే జీవన విలువలను సహజంగా పాటించగలిగే మనసు అన్నాడు కృష్ణ పరమాత్మ. సాత్విక బుద్ధి ఉన్న వ్యక్తి సహజంగానే ధార్మికునిగా ఉంటాడు. సహజంగానే విలువలను పాటిస్తాడు. సహజంగానే మానసిక ఆందోళనకు దూరం అవుతాడు. సహజంగానే ప్రశాంతంగా ఉంటాడు. సహజంగానే చెప్పింది అందుకునే పరిస్థితిలో ఉంటాడు. అటువంటి సహజమైన మనసు, నైతిక విలువలు ఉండి ఆందోళన లేని అద్భుతమైన మనసు, ప్రశాంతంగా ఉండి ఎదుటివారు చెప్పేది వినటానికి సిద్ధంగా ఉన్న మనసు వెంటనే జ్ఞానాన్ని జీర్ణించుకుంటుంది. ఇటువంటి సత్వగుణం లేకపోతే, ఈ జ్ఞానాన్ని జీర్ణించుకోలేకపోతే వ్యతిరేకంగా స్పందిస్తుంది. ఈ వ్యక్తికి జ్ఞానం ఏమీ ప్రయోజనకరంగా అనిపించదు. దాని వైపు ఆకర్షింపబడదు. అది మన జీవితానికి పనికిరాదు అనేస్తాడు పైగా. అందువల్ల వేదాంతం సత్వగుణం ఉన్న వ్యక్తికే నచ్చుతుంది. ఒకవేళ పొరపాటున సత్వగుణం లేని వ్యక్తి వేదాంతం వినటం సంభవించినా
అతను ఆ జ్ఞానాన్ని అందుకోలేడు. ఒకవేళ గురుకృప వల్లనో, గురువు అద్భుతంగా చేసిన బోధ వల్లనో, జ్ఞానానికి ఉన్న శక్తి వల్లనో పొరపాటుగా అతను జ్ఞానాన్ని అందుకున్నా కూడా అతని మనసు సంసిద్ధంగా లేకపోతే ఆ జ్ఞానం బుద్ధిలో నిలవదు. సంసిద్ధత లేని మనసు జ్ఞానాన్ని జీర్ణించుకోలేదు. అందువల్ల ఆ జ్ఞానం అతనిలో ఆశించిన మార్పు తీసుకురాలేదు. అలాంటప్పుడు అటువంటి జ్ఞానం పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటే. అందువల్ల కృష్ణ పరమాత్మ ఈ 2 అధ్యాయాల్లో చాలా గట్టిగా హెచ్చరిస్తున్నాడు. ఏమని? మీరు వేదాంత అధ్యయనానికి ఎంత ప్రాముఖ్యతనిస్తారో అంతో అంతకన్నా ఎక్కువ సత్వగుణాన్ని పెంపొందించుకోవడానికి ఇవ్వాలి అని. ఎందువల్లనంటే జ్ఞానం పొందడం రిలేటివ్గా తేలిక, జ్ఞాన యోగ్యతను సంపాదించటం చాలా కష్టం. అందువల్ల ఈ సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. అందువల్ల అర్జున, నీకు మోక్షం కావాలనుకుంటే, జ్ఞానం పొందాలనుకుంటే ముందుగా నీ మానసిక పరిపక్వత ఎలా ఉందో బేరీజు వేసుకో అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరైనా సత్వగుణాన్ని పెంపొందించుకుంటే దాని గొప్పతనం ఏమిటంటే, సత్వగుణం ఉండి ఆత్మజ్ఞానం లేకపోయినా కూడా మనసు 90% మోక్షాన్ని అనుభవిస్తుంది. దానికి భిన్నంగా ఎవరైనా వేదాంతాన్ని 100% అధ్యయనం చేసినా కూడా మనసు తామసిక లేదా రాజసిక స్థితిలోనే ఉంటే వేదాంత బోధ వల్ల ఎక్కువ ప్రయోజనం కలగదు. మహా అయితే నేను భగవద్గీతను అధ్యయనం చేశాను, 10 ఉపనిషత్తులు నేర్చుకున్నాను అని గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ వాటిని అతను జీర్ణించుకోలేడు. అందువల్ల భగవద్గీతలో ఈ 2 అధ్యాయాలు కూడా చాలా ముఖ్యమైనవి. అవి విని వదిలేసేవి కావు, జీవితంలో వాటిని ఆచరించాల్సినవి. స్వామీజీ అందరికీ ఇచ్చే సందేశం, ఫాలో ది శాస్త్రాన్ని అనుసరించండి. ఎవరైనా వెళ్ళి స్వామీజీని, నాకు ఆత్మజ్ఞానం బాగా అర్థమైంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడిగితే గీతలో 16, 17 అధ్యాయాలను అధ్యయనం చేసి ఆ విలువలను పెంపొందించుకోండి అంటారు. ఎందువలనంటే మీకు ఈ అధ్యాయంలో చెప్పబడిన విలువలకు మధ్య ఉన్న దూరం తగ్గుతూ రావాలి. ఈ నేపథ్యంతో ఈ అధ్యాయం యొక్క సారాంశాన్ని చూద్దాం. ఈ అధ్యాయం అర్జునుడు అడిగిన ఒక ప్రశ్నకు జవాబుగా వచ్చింది. అర్జునుడు ఆ ప్రశ్నను కృష్ణ పరమాత్మ ముందు అధ్యాయంలో ముక్తాయింపుగా చెప్పిన వాక్యానికి ఆధారంగా వచ్చింది. ఏమిటా వాక్యం? 16వ అధ్యాయంలో 24వ శ్లోకం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. శాస్త్రం ఎంత ప్రమాణమో దాన్ని వివరించాక అందువల్ల నువ్వు చేసే కర్మలు, వైదిక కర్మలు, శాస్త్రంలో చెప్పబడిన కర్మలు అనుసరించి చేయమని చెప్తాడు. మన జీవన విధానాన్ని శాస్త్రం నిర్దేశిస్తుంది. ఎందుకంటే శాస్త్రం మాత్రమే ఇటు మన ఆధ్యాత్మిక ఉన్నతికి, అటు లౌకిక విజయానికి కూడా సమానంగా దోవ చూపిస్తుంది. శాస్త్రాన్ని మార్గదర్శిగా తీసుకోబోతే మనిషి ఏదో ఒకదానికే ప్రాముఖ్యత ఇస్తాడు. కొందరు ఆధ్యాత్మికతలో పడిపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే, మరికొందరు లౌకిక విజయాల వెంట పరుగులు తీయటంతో దైవ చింతనకు తీరికే ఉండదు. కానీ శాస్త్రం సమతుల్యతను నేర్పిస్తుంది. ఎన్నోసార్లు చూసాం, ఏది అతిగా చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది. రెండిటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి. అది మనకు లౌకిక విజయాలను అందిస్తూనే ఆధ్యాత్మికత వైపు తిప్పుతుంది. 3 అమ్మలు అంటాం మనం. లక్ష్మీ, సరస్వతి, పార్వతీ దేవులను 3 అమ్మలుగా కొలుస్తాం. మన మనుగడకు 3 కావాలి. పార్వతీదేవి ఆరోగ్యానికి ప్రతీక, లక్ష్మీదేవి ఐశ్వర్యానికి చిహ్నం, సరస్వతీదేవి ఆత్మజ్ఞానానికి, తద్వారా మోక్షానికి సంకేతం. అందువల్ల ఒక దేవిని కొలిచి ఇంకో దేవిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ 3 కావాలి మనకు. అందువల్ల 3 దేవతలను కొలవాలి. అందువల్ల శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని నీ కర్మలను చేయి అర్జున అన్నాడు కృష్ణ పరమాత్మ. కానీ ఈ వాక్యం బట్టే అర్జునునికి సందేహం కలిగింది.
ఈ సందేహం చాలా మందికి వచ్చే సందేహానికి ప్రతీక. ఏమిటది? కొందరికి శాస్త్రం బొత్తిగా తెలియదు, కానీ దైవం మీద మంచి శ్రద్ధ ఉంది, మతం మీద శ్రద్ధ ఉంది, వారు పూజలు చేస్తారు. అటువంటి వారి నిష్టని ఏమంటారు? ఇది ప్రశ్న. అది నిజమే కూడా. మన దేశంలో లక్షలాది ప్రజలకు దైవభక్తి మెండుగా ఉంది, కానీ శాస్త్రాన్ని కొంచెం కూడా అధ్యయనం చేయలేదు. అటువంటి వారి మనస్థితి ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న ఈ అధ్యాయానికి బీజం వేసింది. దానికి జవాబుగా కృష్ణ పరమాత్మ చెప్పుకొచ్చాడు. శ్రద్ధ ఉంది గాని శాస్త్రం తెలియదు అని అర్జునుడు అంటే ఆ శ్రద్ధని 3గా విభజించాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల ఈ అధ్యాయానికి శ్రద్ధాత్రయ విభాగ యోగము అనే పేరు వచ్చింది. 17వ అధ్యాయాన్ని ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. అవి: 1 శ్రద్ధాత్రయ విభాగ, శ్లోకాలు 1 నుంచి 6 వరకు. 2 4 అంశాలు, శ్లోకాలు 7 నుంచి 22 వరకు. 3 ఓం తత్సత్ విశ్లేషణ, శ్లోకాలు 23 నుంచి 28 వరకు. ఒక్కొక్క అంశాన్ని చూసుకువద్దాము. శ్రద్ధాత్రయ విభాగ, శ్లోకాలు 1 నుంచి 6. ఈ 3 రకాల శ్రద్ధ, తర్వాత చెప్పిన 4 అంశాల గురించి కూడా మనం ఒక టేబుల్ రూపంలో చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు కూడా ప్యారలల్గా ఆ టేబుల్తో చూస్తూ ఈ అంశాలన్నీ చూద్దాం. శాస్త్రం గురించి ఏమీ తెలియని వ్యక్తి పూజ చేస్తే అతనిని నిర్దేశించేది శాస్త్రం కానప్పుడు అతనిని నిర్దేశించేది ఏమిటి? దానికి కృష్ణ పరమాత్మ జవాబు: ఎటువంటి పూజ చేయాలో శాస్త్రం నిర్దేశించని పక్షంలో సాధకుని స్వభావం అతని శ్రద్ధను నిర్దేశిస్తుంది. అయితే అతని స్వభావం ఎలా ఉంటుంది? అందరి స్వభావం ఒక్కలాగా ఉండదు. చేతికి 5 వేళ్ళు ఒక్కలాగా ఉండనట్టుగా ఒక ఇంట్లోనే అన్నదమ్ముల మధ్య ఒకటే రకమైన స్వభావం ఉండదు. అందువల్ల ఈ శ్రద్ధ ఉన్న భక్తులను 3 విధాలుగా విభజించవచ్చు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ 3 రకాల శ్రద్ధలను సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అంటారు. అవి మళ్ళీ 3 అంశాల మీద ఆధారపడి ఉన్నాయి. అవి దేవత, ప్రకార, భావన. వీటినే మనం టేబుల్ రూపంలో చూసాము. అలా కూడా చూద్దాం. సో ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్న మొట్టమొదటి అంశం శ్రద్ధ. దానికి 3 అంశాలు: దేవత, ప్రకార, భావన. మళ్ళీ ఈ 3 ఒక్కొక్క గుణం ఉన్నవాళ్ళు ఎలా చేస్తారు అంటే, సాత్విక గుణం ఉన్నవారు ఎలా చేస్తారు, రాజసిక గుణం ఉన్నవారు ఎలా చేస్తారు, తామసిక గుణం ఉన్నవారు ఎలా చేస్తారు అని ఒక్కొక్కటిగా చూద్దాం. ముందు దేవత. సాత్విక గుణం ఉన్నవారు సాత్విక దేవతలకు పూజ చేస్తారు. మన హిందూ మతంలో అనేక మంది దేవతలు ఉన్నారు. సాత్విక, రాజసిక, తామసిక దేవతలు. తామసిక దేవతలను దుర్దేవతలు అని కూడా అంటారు. సాత్విక దేవతలు అంటే మన నిత్యం పూజ చేసే దేవతలు. రాముడు, కృష్ణుడు, దేవి, శివుడు, విష్ణువు. వారు మన ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడతారు. ఇప్పుడు రాజసిక దేవతలు ఎవరు అంటే యక్ష కిన్నెరలకు పూజ. ఈ యక్ష కిన్నెర కింపురుషులు ఐహిక సుఖాలను కలగజేస్తారు. బద్రీనాథ్లో కుబేరుని విగ్రహం ఉంటుంది. ఆ కుబేరుని ముందు 1 రూపాయి బిళ్ళ పెట్టి వెనక్కు తెచ్చుకుని నీ బీరువాలో పెట్టుకుంటే నీకు అక్షయంగా డబ్బు ఉంటుంది అంటారు. ఇప్పుడు ఈ టేబుల్లో తామసిక శ్రద్ధ వైపు వెళ్తే, తామసిక శ్రద్ధలో ఏ దేవతకు పూజ చేస్తారు అంటే భూత ప్రేతాలకు పూజ. వీరిని క్షుద్ర దేవతలు అంటారు. భూత, ప్రేత, పిశాచ, రాక్షస, యమదూత, సాకిని, ఢాకిని, సర్పదేవతలు. ఈ దేవతలు ఎదుటివారి వినాశనాన్ని కలగజేస్తారు. దీనివల్ల ఏ దేవతకు పూజ చేస్తే ఆ పూజ చేసిన వ్యక్తికి ఆ మనస్తత్వం ఉంటుంది అని చెప్పదనే చెప్పినట్టు అవుతుంది. ఇప్పుడు 2వ అంశం ప్రకార. ప్రకార అంటే పూజ చేసే విధానం. ఇది కూడా ఇప్పుడు మళ్ళీ టేబుల్లో అడ్డంగా చూస్తూ వద్దాం. సాత్విక పూజ ఎలా ఉంటుంది, రాజసిక పూజ ఎలా ఉంటుంది, తామసిక పూజ ఎలా ఉంటుంది చూడబోతున్నాం.
సాత్విక పూజని మానసిక పూజ అంటారు. అంటే ఇందులో మానసిక పూజ ఎక్కువగా ఉంటుంది, కాయిక వాచిక పూజలు తక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువగా ధ్యానం లేదా జపం చేస్తారు. రాజసిక పూజలో గర్వం, ఆర్భాటం, దంభం ఎక్కువ ఉంటుంది. చాలా మంది మనుషులు, హడావిడి, సందడి ఉంటుంది. అందరితో కలిసి హోలీ రంగులు పూసుకోవడం, వినాయక పందిళ్లలో 10 రోజులు కోలాహలంగా డాన్సులు పెట్టడం రాజసిక పూజలోకి వస్తుంది. తామసిక పూజ శారీరక హింస. ఇందులో శరీరాన్ని హింస పెట్టేట్టుగా ఉంటుంది. అది తన శరీరాన్నైనా అవ్వచ్చు లేదా ఎదుటి వారిదైనా అవ్వచ్చు. అంటే జంతు బలి, మధువును సేవించటం ఉంటాయి ఇందులో. ఈ విధంగా పూజ చేసే విధానాన్ని బట్టి కూడా అది ఎటువంటి శ్రద్ధో చెప్పవచ్చు. ఇప్పుడు ఈ శ్రద్ధలో 3వ అంశం భావన. అది కూడా ఒక్కొక్క గుణం పరంగా చూద్దాము. సాత్విక భావనకి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం చేస్తాడు. ఏ ఉద్దేశంతో ఎవరు పూజ చేస్తున్నారో వారు చెప్పే సంకల్పంలో తెలుస్తుంది. సాత్విక పూజ నిస్వార్థంగా ఉంటుంది. సమాజ శ్రేయస్సు కోరుతాడు. లోకా సమస్త సుఖినో భవంతు అంటారు. ఇటువంటి పూజ చిత్తశుద్ధిని, చిత్త ఏకాగ్రతను పెంచుతుంది. అందువల్ల అందులో సంకల్పం ఇలా ఉంటుంది: మమ్మోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. రాజసిక పూజలో సంకల్పం చెప్పేటప్పుడు లౌకిక విజయాలను కోరుతారు. రాజసిక పూజ ఎలా చేస్తారు అంటే లౌకిక ఫలాల కోసం చేస్తారు. సంకల్పంలో ఆ విషయం వస్తుంది: ధనం, ధాన్యం, పశుం, బహుపుత్ర లాభం అని చెప్తారు. రాజసిక పూజలో వెంటనే జరిగే హాని ఉండదు. అందువల్ల కృష్ణ పరమాత్మ చేయవచ్చు, తప్పు లేదు, కానీ వీలునంత త్వరలో దాని నుంచి ఎదగాలని లౌకిక విజయాల బదులు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అని సంకల్పంలో చెప్పాలని అంటారు. మన నిత్య పూజలో ఇలా వస్తుంది: అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ అని వస్తుంది. అందువల్ల రాజసిక పూజ స్వార్థపూరితంగా ఉంటుంది. లౌకిక ఫలాల కోసం చేసే పూజ అది. ఇప్పుడు తామసిక పూజ ఎలా ఉంటుంది అంటే ఇతరుల నాశనం కోసం చేస్తారు. నాకు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఎదుటి వారికి మాత్రం రాకూడదు అన్నట్టుగా ఉంటుంది వారి పూజ. ఇది చాలా హానికరమైన పూజ. భర్తృహరి నీతి శతకంలో సత్పురుషులు ఇతరుల మేలు కోసం తమ మేలును కూడా పట్టించుకోరని, సామాన్య మానవులు వారికి ఇబ్బంది కలగకుండా ఇతరులకు మేలు చేస్తారని, చెడ్డవారు తమ స్వార్థం కోసం ఇతరులను కాలరాస్తారని, కానీ కొంతమంది తమకు ఏమీ లాభం లేకపోయినా ఇతరులను ఇబ్బంది పెడతారని అంటారు. ఈ విధంగా వారి పూజలో వారి భావనను బట్టి ఎటువంటి వ్యక్తిలో చెప్పవచ్చు. అలా పూజ యొక్క దేవత, పద్ధతి, భావనల ప్రకారం ఒక వ్యక్తి చేసే పూజ సాత్విక పూజో, రాజసిక పూజో, తామసిక పూజో చెప్పవచ్చు. అర్జునుడు అడిగిన ప్రశ్నకు జవాబు 6వ శ్లోకంతో అయిపోయింది. నిజానికి అర్జునుడు అడిగిన ప్రశ్న మళ్ళీ ఒకసారి చూస్తే, శాస్త్రం తెలియకపోయినా ఒక వ్యక్తి శ్రద్ధగా పూజ చేస్తే అది ఏ శ్రద్ధ కిందకి వస్తుంది? దానికి జవాబు పూజ చేసే వ్యక్తికి ఉన్న స్వభావాన్ని బట్టి వస్తుంది. ఆ స్వభావాన్ని బట్టి ఆ శ్రద్ధను సాత్విక శ్రద్ధ అని, రాజసిక శ్రద్ధ అని, తామసిక శ్రద్ధ అని విభజించవచ్చు అన్నాడు కృష్ణ పరమాత్మ. దీనితో 3 రకాల శ్రద్ధ గురించిన అంశం అయిపోయింది. నిజానికి ఈ అధ్యాయం అయిపోయినట్టే చెప్పవచ్చు. కానీ కృష్ణ పరమాత్మ బోధ అయిపోయిన తనే స్వయంగా మరికొన్ని విషయాలను చెప్పదలుచుకున్నాడు. అందువల్ల మనకి 2వ అంశం 4 అంశాలు, శ్లోకాలు 7 నుంచి 22 వరకు. ఆ 4 అంశాలు ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం. ఎందుకంటే ఈ 4 ఆధ్యాత్మిక సాధన చేసే సాధకునికి చాలా ముఖ్యమైన అంశాలు. ఆ ఒక్కటి మళ్ళీ టేబుల్ పరంగా చూద్దాం. 2వ అంశం ఆహారం. ఆహారం తీసుకునే తీరు, దానివల్ల కలిగే ఫలం హెడ్డింగ్స్తో సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారాల గురించి చూస్తాము. ముందు ఆహారం తీసుకునే
విధానం. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది అంటుంది శాస్త్రం. ఆహారం గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే, కొత్తగా పుట్టిన పాపాయి చేసే మొట్టమొదటి పని ఆహారం తీసుకోవటం. అప్పుడే పుట్టిన పాపాయి నోటితో 2 పనులు చేస్తుంది. ఏడుస్తుంది లేదా పాలు తాగుతుంది. మనము ఆ 2 పనులు చేస్తాం నోటితో. అయితే మాట్లాడతాము లేదా తింటాము. ఇప్పుడు కృష్ణ పరమాత్మ 3 రకాల ఆహార నియమాల గురించి చెప్తున్నాడు. మనం తీసుకునే ఆహారం మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది అంటుంది శాస్త్రం. చాందోగ్యోపనిషత్తులో మనం తీసుకున్న ఆహారం 3గా విభజించబడుతుంది అని వస్తుంది. అది అత్యంత స్థూల భాగం, సూక్ష్మ భాగం, అత్యంత సూక్ష్మ భాగం. అత్యంత స్థూల భాగం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అది మలంగా మన శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సూక్ష్మ భాగం కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్ రూపంలో స్థూల శరీర పోషణకు వెళ్తుంది. అత్యంత సూక్ష్మ భాగం సూక్ష్మ శరీర పోషణకు వెళ్తుంది. అంటే మనసు యొక్క పోషణకు ఉపయోగపడుతుంది. అత్యంత స్థూల భాగాన్ని పురీష అన్నది ఉపనిషత్. పురీష అంటే మలం, అది వృధా పోతుంది. మన విజ్ఞాన శాస్త్రం స్థూల శరీరానికి ఏ ఆహారం మేలు చేస్తుందో చెప్తుంది, కానీ సూక్ష్మ శరీరం గురించి చెప్పలేదు. అది మన ఆధ్యాత్మిక శాస్త్రంలోనే, వేద గ్రంథాల్లోనే చూస్తాం. కొన్ని ఆహార దినుసులు స్థూల శరీరానికి మంచి చేయవచ్చు, కానీ అవి సూక్ష్మ శరీరానికి సరిపోకపోవచ్చు. అందువల్లనే విజ్ఞాన శాస్త్రం మంచి ఆహారం అన్నదాన్ని మన శాస్త్రం ఒప్పుకోదు. అది సూక్ష్మ శరీరానికి మంచిది కాదు. కాబట్టి మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే అది తీసుకోకూడదు. లేదు, నాకు స్థూల శరీరమే బాగుంటే చాలు, సూక్ష్మ శరీరం ఉందనే నాకు తెలీదు అనేటట్టయితే మీ ఇష్టం అంటుంది శాస్త్రం. కానీ ఆధ్యాత్మికత కావాలంటే మాత్రం స్థూల సూక్ష్మ శరీరాలు రెండింటికి పనికి వచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. ఆహారం శుద్ధమైనదైతే మనసు కూడా శుద్ధంగా ఉంటుంది. సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి. సత్వశుద్ధి అంటే దృఢ జ్ఞానం కలుగుతుంది. ఈ ఆహారాన్ని 3గా విభజించవచ్చు. అవి సాత్విక, రాజసిక, తామసిక ఆహారాలు. ఏది సాత్విక ఆహారం అంటే, పొడిగా లేకుండా తీయగా కంటికి ఇంపుగా ఉండే పోషక ఆహారం సాత్విక ఆహారం. ఒక సాధారణ నియమం కింద చెప్పాలంటే శాకాహార భోజనం సాత్విక ఆహారం. మన వైదిక సాంప్రదాయంలో చెప్పబడి పరంపరగా వస్తున్న ఆహారం అది. భగవంతునికి అర్పించి భగవంతుని ప్రసాదంగా స్వీకరించే ఆహారాన్ని సాత్విక ఆహారం అంటారు. అందులో అన్ని రకాల తీపి వంటలు కూడా వస్తాయి. తీపి వంటలు సాత్విక ఆహారం కిందకి వస్తాయి. కాబట్టి మన పండగల్లో ప్రధానంగా తీపి వంటకాలు ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం తీపి వంటకాన్ని తినటం నిషేధిస్తుంది, కానీ గీతా శాస్త్రం దీన్ని సాత్వికం అంటుంది. ఆ ఆహారం తింటే కలిగే ఫలం కూడా చెప్పాడు కృష్ణ పరమాత్మ. సాత్విక ఆహారం తింటే ఆయుష్, బుద్ధి, బలం, ఆరోగ్యం, సుఖం, ప్రీతులను పెంచుతుంది అన్నాడు. ఇప్పుడు రాజసిక ఆహారం. రాజసిక ఆహారం కింద ఏమి వస్తాయి అంటే, కట్వం లలవనా తృష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన అన్నాడు. ఈ శ్లోకం చదవటానికి కూడా కష్టమే. కటు అంటే చేదు, ఆమ్ల అంటే పులుపు, లవణ అంటే ఉప్పు, ఉష్ణ అంటే మరీ వేడిగా ఉండేది, తీక్ష్ణ అంటే విపరీతమైన కారం, రూక్ష అంటే చాలా పొడిగా ఉన్న ఆహారం, విదాహిన అంటే దారం పుట్టించే ఆహారం. ఇవన్నీ రాజసిక ఆహారం కిందికి వస్తాయి. వీటిని అతి తక్కువగా తీసుకోవచ్చు, కానీ అతిగా తినకూడదు. ఈ అతి పదాన్ని మనం ప్రతి పదం ముందు కలుపుకోవాలంటే మరీ ఎక్కువ చేదు, మరీ ఎక్కువ పులుపు తినకూడదు. దీనివల్ల కలిగే ఫలం ఏమిటి అంటే దుఃఖం, శోకం, రాగాలను కలిగిస్తుంది. ఇప్పుడు తామసిక ఆహారం. తామసిక ఆహారంలో ఏం వస్తుంది అంటే, పచ్చిగా ఉన్న ఆహారం, సగం ఉడికిన ఆహారం, అతిగా వండినది, వాసన వచ్చేది, పాచిపోయినది, ఎంగిలి చేసినది, భగవంతునికి అర్పించిన ఆహారం తామసిక ఆహారం కిందికి వస్తుంది.
రాత్రి వండిన ఆహారం మర్నాటికి పనికిరాదు. అది ఆధ్యాత్మిక ఎదుగుదలకు మంచిది కాదు సరికదా, పాపాన్ని కూడా కలగజేస్తుంది. పాపాన్ని కలగజేస్తుంది అని ఎలా చెప్పగలం అంటే, సంధ్యావందన ప్రార్థన తెలిస్తే అర్థమవుతుంది. అందులో నేను నిల్వ ఉంచిన ఆహారం తిన్నందుకు నన్ను క్షమించు అని వస్తుంది. అంటే ఆ పాపాన్ని కడిగివేయి అని ప్రార్థన చేస్తున్నారు. ఈ విధంగా ఆహార నియమాల్లో ఏది పాటిస్తే ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడుతుందో చూసాం. తర్వాత 3 అంశాలు: యజ్ఞం, దానం, తపస్సు. ఈ 3 నియమాలను అంటే యజ్ఞదాన తపస్సులను ప్రతి వైదికుడు పాటించి తీరాలని మన శాస్త్రం పదే పదే చెప్తుంది. తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానేన తపసా అనాసకేన అని వస్తుంది. యజ్ఞం అంటే భగవంతునికి చేసే పూజ, ప్రార్థన మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండాలి. నాకు దైవ చింతన చేయడానికి సమయం లేదు అనకూడదు. ఎంత హడావిడిగా ఉన్నా తినటానికి కొంత సమయాన్ని కేటాయించుకుంటామా లేదా? అదేవిధంగా భగవంతుని ప్రార్థన కూడా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. దానం అంటే ఏదైనా ఇవ్వటం. మన శాస్త్రం నిర్దేశించినట్టుగా దానం చేయాలి. దానం గురించి కృష్ణ పరమాత్మ కొత్తగా చెప్పడం లేదు, అది ఉపనిషత్తే నిర్దేశించింది. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం, ప్రియాదేయం భియాదేయం సంవిదాదేయం అని తైత్రీయ ఉపనిషత్తులో వస్తుంది. ఏ దానం చేసినా శ్రద్ధగా చేయాలి, అశ్రద్ధగా ఇవ్వకూడదు అని. దానం యజ్ఞానాం వరూధం దక్షిణాలోకే దాతారం సర్వభూతాన్ని ఉపజీవంతి అని మహానారాయణ ఉపనిషత్తులో వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వారి శక్తి మేరకు దానం చేయాలి. అందరూ 1,00,000 రూపాయలు ఇవ్వాలనే నియమం లేదు. వారికి ఉన్న దానిలో కనీసం కొంతమన్నా దానం చేయాలి. 3వ అంశం తపస్సు. తపస్సు అంటే ఏది మితిమీరి చేయకూడదు. ఏ లక్ష్యం సాధిస్తున్నా కూడా కొంత హద్దుల్లోనే ఉండాలి, అతిగా చేయకూడదు. ఈ మధ్యమ మార్గాన్ని బుద్ధ భగవానుడు బోధించారు అనుకుంటారు కొందరు, కానీ బుద్ధ భగవానుడు రాకముందే శాస్త్రం ఈ మధ్యమ మార్గాన్ని బోధించింది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారాల్లోనూ కర్మాచరణలోనూ జాగ్రత్త స్వప్నాల విషయంలోనూ అతిగా చేయకుండా మధ్యమ మార్గం పాటించే వ్యక్తి యోగుడవుతాడు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఈ యజ్ఞదాన తపస్సుల గురించి కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో కూడా నొక్కి వక్కాణిస్తాడు. యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. యజ్ఞం, దానం, తపస్సు అనే 3 కర్మలను మాత్రం ఎన్నడూ త్యజించకు అర్జున అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే అవి చిత్తశుద్ధిని కలగజేస్తాయి. అందువల్ల ఒక వైదికుడు ఈ 3ంటిని నిర్లక్ష్యం చేయకూడదు, కుంటి సాకులు చెప్పి తప్పించుకోకూడదు. అందువల్ల ఈ 3ంటిని మళ్ళీ 3 రకాలుగా విడదీసి వివరిస్తాడు. అదేమిటో చూద్దాం. మళ్ళీ యజ్ఞం విషయం, సాత్విక యజ్ఞం అంటే ఏమిటి, రాజసిక యజ్ఞం ఏమిటి, తామసిక యజ్ఞం ఏమిటి చూస్తాం. యజ్ఞంలో మళ్ళీ అది చేసే విధానం, దానివల్ల కలిగే ఫలం లేదా ఆశించే ఫలం చూస్తాం. సాత్విక యజ్ఞం శాస్త్రం చేత విధింపబడిన కర్మ, శ్రద్ధగా చేసే నిష్కామ కర్మ. శాస్త్రం విధించిన కర్మ అంటే మనం ఎప్పుడు చూసే పంచమహాయజ్ఞాలు, అవి మనకి తెలిసినదే. వీటిని నిష్కామ కర్మలని, నిత్య నైమిత్తిక కర్మలని అంటారు. ఈ కర్మలను మానకుండా కర్తవ్యంగా భావించి ఏకాగ్రతతో చేయాలి. ఫలం ఎలా ఉండాలి అంటే ఫలాపేక్షను ఆశించకుండా త్రికరణ శుద్ధిగా చేయాలి. ఇప్పుడు రాజస యజ్ఞం, అది చేసే తీరు శ్రద్ధ లేకుండా దంభార్థం చేసే కర్మ. దంభం అంటే ఆడంబరం. ఏ దానం చేసినా మన పేరు మొదటి పేజీలో పెద్ద అక్షరాలతో రావాలి. ఏదైనా చేస్తే వందన సమర్పణలో మన పేరు విధిగా ఉండాలి అనుకోవడం. వీరు కోరే ఫలం పేరు ప్రఖ్యాతలు, ధనం, హోదా, పదవి, ఆస్తి, పరపతి.
ఒక్క మాటలో చెప్పాలంటే లౌకిక ఫలాల కోసం చేస్తారు. తర్వాతది తామసిక యజ్ఞం. శాస్త్ర విధిని పాటించకుండా చేస్తారు వీరి యజ్ఞాన్ని. అంటే శాస్త్రం విధించిన కర్మలకు భిన్నంగా ఉంటాయి. ఫలం దానం చేయడు, దక్షిణ ఇవ్వడు, శ్రాద్ధ కర్మలను చేయడు. అతను దక్షిణ ఇవ్వటానికి ఇష్టపడాడు. ఒకవేళ ఇచ్చి తీరాలంటే కూడా వీలున్నంత తక్కువ ఇస్తాడు. మీకు ఆధ్యాత్మిక ఉన్నతి మీద శ్రద్ధ ఉంటే తామసిక యజ్ఞాలను వెంటనే మానుకోవాలి. రాజసిక యజ్ఞాలను అంతకంతకు తగ్గించుకోవాలి. సాత్విక కర్మలు చేయాలి. 4వ అంశం తపస్సు. తపస్సు అంటే ఒక అర్థం మీ ఇంద్రియాల మీద మీరు గెలుపు పొందటం. తపస్సు అంటే సాధారణ అర్థం ఎటువంటి క్రమశిక్షణ అయినా కూడా తపస్సు కిందికే వస్తుంది. అది దైవపరంగా చేసేదైనా సరే, ఆధ్యాత్మికంగా చేసేదైనా సరే. తపస్సును మళ్ళీ 2 రకాలుగా వివరించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. అవి కరణ దృష్ట్యా త్రివిధం తపః, గుణ దృష్ట్యా త్రివిధం తపః. ఈ కరణ దృష్ట్యా త్రివిధం తపని మళ్ళీ 3 అంశాలుగా చూస్తాం. అవి కాయిక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. కాయిక తపస్సు దేవ ద్విజ గురు ప్రాజ్ఞలకు చేస్తాడు. అంటే దేవతలను, బ్రాహ్మణులను, జ్ఞానులను పూజిస్తాడు, పవిత్రంగా ఉంటాడు. అతను పాటించే నియమాలు శౌచం, ఆర్జవం, బ్రహ్మచర్యం, అహింస పాటిస్తాడు. శరీరంతో చేసే కర్మలన్నీ కాయిక కర్మల కింద వస్తాయి. శాస్త్రం ఈ కాయిక కర్మలకు ఎందుకు ఇంత ప్రాముఖ్యతనిచ్చింది అంటే మనలో ఉన్న తమో గుణాన్ని పారద్రోలటానికి ఇచ్చింది. చాలా మటుకు ఈ బద్ధకం పేరుకుపోయి ఉంటుంది. చలనం లేకుండా స్థిరంగా ఉన్న వస్తువు దానంతటా అది కదలదు. బాహ్యంగా ఏదైనా వచ్చి కదపాలి దాన్ని. ఈ సూత్రం వస్తువులకే కాదు మనుషులకు కూడా వర్తిస్తుంది. మనిషికి గొప్ప శత్రువు బద్ధకం అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అందువల్ల ఈ గొప్ప శత్రువుని పారద్రోలాలంటే కాయిక తపస్సు చేయాలి. నమస్కారం చేయటం, అందులోనూ సాష్టాంగ నమస్కారం చేయటం మంచి తపస్సు. తర్వాత వాచిక తపస్సు. దీనికి కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం, అక్షర లక్షల విలువనిచ్చే శ్లోకం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. సో కృష్ణ పరమాత్మ వాచిక తపస్సుకు చెప్పిన 4 లక్షణాలు. అనుద్వేగకరం, సత్యం, ప్రియం, హితంగా మాట్లాడాలి. అనుద్వేగకరం అంటే మీరు మాట్లాడే మాటలు ఇతరులను బాధించేవిగా, వారికి ఇబ్బందికరంగా, ఉద్వేగం తెప్పించేవిగా ఉండకూడదు. సత్యం అంటే నిజం చెప్పడం. ఇక్కడ మీరు పాటించాల్సిన అంశం సత్యం పలకటం కన్నా అసత్యం పలకకుండా ఉండాలి. సత్యం పలకడం ఎంత ముఖ్యమో అసత్యం పలకకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. సత్యమేవ జయతే అని ముండకోపనిషత్ అంటుంది. సత్యం మాత్రమే జయిస్తుంది అంటే సత్యమేవ మోక్షం జయతే అని మార్చుకోవాలి. మోక్షం పొందాలంటే సత్యం పలకాలి. ప్రియం, మీ భాష చాలా మృదువుగా, మర్యాదగా, తీయగా, మన్ననగా ఉండాలి. చెప్పే విషయం ఎదుటి వారికి నచ్చనిదైనా చెప్పే విధానం ప్రియంగా ఉండాలి. హితం అంటే మీరు మాట్లాడే మాటలు ఎదుటి వారికి ఉపయోగపడేవిగా ఉండాలి. ఇతరుల మీద అర్థం పర్థం లేని పుకార్లు పుట్టించేవిగా ఉండకూడదు. ఈ వాచిక తపస్సు పాటించడానికి నియమాలు స్వాధ్యాయం, అభ్యాసనం చేయాలి. ఇప్పుడు మానసిక తపస్సు. మన ప్రసాద సౌమ్యత్వం, మౌనమాత్మ వినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యేతద్ తపో మానసముచ్యతే. మనసు ప్రశాంతంగా, సౌమ్యంగా, మౌనంగా, నిగ్రహంతో ఉండాలి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. వీటిలో కృష్ణ పరమాత్మ ప్రత్యేకించి నొక్కి వక్కానిస్తున్నది భావ సంశుద్ధి, మన ప్రసాద. భావ సంశుద్ధి అంటే స్వచ్ఛమైన మనసు. మీ ఆలోచనలు మీకు తెలియకుండా ఎవరైనా బట్టబయలు చేసే అవకాశం ఉందని తెలిస్తే మీరు చెడు ఆలోచనలు చేయరు. అందువల్ల మీ మనసు ఎదుటివారు చదవగలిగేటంత స్వచ్ఛంగా ఉండాలి. మన ప్రసాద అంటే ప్రశాంతమైన మనసు కలిగి ఉండటం. ఎటువంటి ఆందోళనలు, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండగలగటం. అలా ఉండాలంటే భవిష్యత్తు గురించిన ఆందోళన ఉండకూడదు, గతం గురించిన బాధ ఉండకూడదు.
దీనికి నియమం అంతఃకరణ శుద్ధి ఉండాలి. ఇంతవరకు కరణ దృష్ట్యా త్రివిధం తపహ చూసాం, అంటే కాయిక వాచిక మానసిక తపస్సు చూసాం. ఈ 3 రకాల తపస్సులను చేసే విధానాన్ని బట్టి అతని సాత్విక గుణం ఉంది, రాజసిక గుణం ఉంది, తామసిక గుణం ఉంది అని చెప్పచ్చు అన్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇప్పుడు గుణదృష్ట్యా తపస్సు చూద్దాము. అది కూడా మళ్ళీ చేసే విధానం, ఫలం చూస్తాము. సాత్విక తపస్సు చేసే విధానం శ్రద్ధగా పరిణతి చెందిన మనస్సుతో చేస్తాడు. అంటే ఎవరి కోసమో మొక్కుబడిగా చేయకుండా, శాస్త్రం విధించింది అని బలవంతంగా చేయకుండా, ఆ తపస్సు మీద ఉన్న గౌరవం కొద్దీ అపారమైన శ్రద్ధతో చేస్తే దాన్ని సాత్విక తపస్సు అంటారు. అందులో ఫలాన్ని కోరకుండా నిస్వార్థంగా చేస్తారు, ఫలాపేక్ష లేకుండా చేస్తారు. రాజసిక తపస్సు సత్కారం, పూజలు పొందడానికి దంభంతో చేస్తారు. దీన్ని పరిణతి చెందని వ్యక్తులు పాటిస్తారు. వీరు తపస్సును లక్ష్యంగా కాక మార్గంగా ఉపయోగిస్తారు. వీరు పొందే ఫలం చలం, అధ్రువం. తామసిక తపస్సు మొండి పట్టుదలతో నికృష్ట కార్యాలకు మూఢంగా చేస్తారు. వీరు కోరే ఫలం శత్రువుల నాశనం. మనం వెంటనే తామసిక తపస్సు మాని నెమ్మదిగా రాజసిక తపస్సు నుంచి సాత్విక తపస్సుకి ఎదగాలి. ఇప్పుడు ఆఖరి అంశం దానం. దానాన్ని కూడా వరుసగా సాత్విక, రాజసిక, తామసిక దానాలుగా వివరించాడు కృష్ణ పరమాత్మ. అది కూడా చేసే విధానం ఫలం పేరిట వస్తుంది. సాత్విక దానం దేశకాల పాత్రలను ఎరిగి దానం చేస్తాడు. అంటే సరి అయిన ప్రాంతంలో, సరి అయిన సమయంలో, సరి అయిన వ్యక్తికి దానం చేస్తాడు. అతను పొందే ఫలం విలువలను తెలుసుకుని ఫలాపేక్ష లేకుండా చేస్తాడు. అదే రాజసిక దానం ఇష్టం లేకుండా భయం కొద్దీ చేస్తాడు. అతను పొందే ఫలం ప్రత్యుపకారం ఆశించి, పుణ్యం ఆశించి చేస్తాడు. తామసిక దానం దేశకాల పాత్రలను ఎరగకుండా చేస్తాడు. అతను చేసే ఫలం అవమానపరుస్తూ, అగౌరవంగా చూస్తూ దానం ఇస్తాడు. ఈ విధంగా కృష్ణ పరమాత్మ శ్రద్ధ గురించి కాక ఇంకో 4 అంశాల గురించి చెప్పాడు. ఇక్కడితో మళ్ళీ ఈ అధ్యాయం అయిపోయింది అని చెప్పవచ్చు. కానీ కృష్ణ పరమాత్మ ఓం తత్సత్ విశ్లేషణ చెప్తున్నాడు. మళ్ళీ ఆ విశ్లేషణలో కూడా ఈ యజ్ఞం, దానం, తపస్సు గురించి వస్తుంది. అది కూడా చూద్దాం. ఓం తత్సత్ విశ్లేషణ శ్లోకాలు 23 నుంచి 28 వరకు. మీకు సాత్విక పురుషునిగా మారాలనే సదుద్దేశం ఉన్నా కూడా మీకు తెలియకుండానే మీ కర్మలు రాజసిక కర్మలుగానో తామసిక కర్మలుగానో మారే ప్రమాదం ఉంది. అయినా పర్వాలేదు, ఈ ఓం తత్సత్ పాటించండి. ఓం తత్సత్ అని పలికి భగవంతునికి అర్పించండి. అప్పుడు అది సాత్విక కర్మ అవుతుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఓం తత్ సత్ అనే 3 పదాలు భగవంతుని నామాలు. ఈ 3 పదాల వల్ల బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు సృష్టింపబడ్డాయి. ఓం అంటే జగద్రక్షకుడు. అవతి రక్షతి పాలయతి ఇది ఓం. అందువల్ల ఓం అంటే రక్షణకర్త, పాలనకర్త అంటారు. తత్ తత్ అంటే ప్రమేయం గురించి. జ్ఞానం పొందే ప్రమాణాలకు అందని భగవంతుడు. అంటే సర్వ ప్రమాణ అగోచరం, అప్రమేయం. సత్ అంటే శాశ్వతమైన తత్వం, ఉనికి రూపంలో సదా ఉండే భగవంతుడు. ఇప్పుడు ఓం తత్సత్ 3 పదాలను కలిపి చూస్తే పూర్తి అర్థం ఇలా వస్తుంది. ప్రమాణాలకందని శాశ్వతమైన ఉనికి ఉన్న జగద్రక్షకుడు భగవంతుడు. అందువల్ల ఏ కర్మను చేసినా ఓం తత్సత్ కృష్ణార్పణమస్తు అనో, ఓం తత్సత్ రామార్పణమస్తు అనో భగవంతునికి భక్తిగా అర్పించాలి. ఈ మంత్రం ఎంత శక్తివంతమైనది అంటే ఓం తత్సత్ అని పలికి భగవంతునికి అర్పిస్తే మీరు చేసే కర్మలు సాత్విక కర్మలుగా మారుతాయి. ముందే సాత్విక కర్మలుగా ఉంటే అవి ఉన్నతమైన కర్మలుగా మారుతాయి. మీరు చేసే పూజలో ఏమైనా తప్పులున్నా, మంత్రాలు సరిగా పఠించకపోయినా భగవంతుడు క్షమిస్తాడు. సత్ యొక్క విశిష్టను 5 అంశాలుగా చెప్పవచ్చు. 1 బ్రాహ్మణ నిర్దేశ, 2 బ్రహ్మ మొట్టమొదట ఉచ్చరించాడు, 3 ఇది మన సాంప్రదాయం అయింది, 4 మంచి ఫలాన్ని ఇస్తుంది, 5 బ్రహ్మ ఇవి ఉచ్చరించి 3
అద్భుతాలను సృష్టించాడు. అవి యజ్ఞం, వేదం, బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు వేదానికి స్థితికర్త, వేదం యజ్ఞాలకు స్థితికర్త, యజ్ఞం విశ్వానికి స్థితికర్త. అందువల్ల ఈ సృష్టింపబడిన విశ్వం నాశనం అవ్వకుండా నిలబడాలంటే ఈ 3 అంశాలు ఉండి తీరాలి. శంకరాచార్యుల వారు దీన్ని సద్గుణ్య సంపాదనం అంటారు. సద్గుణ్య అంటే సత్వగుణత్వం, సంపాదనం అంటే మార్చటం. మనం ఏ కర్మ చేసినా అది సాత్విక కర్మగా మారుతుంది అని చూసాం. అందువల్లనే భగవద్గీతలో ప్రతి అధ్యాయం చివర ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు అని వస్తుంది. మనం చేసే పనులకు కూడా ఇలా చెప్పవచ్చు, ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పవచ్చు. ఇక్కడితో కృష్ణ పరమాత్మ చెప్పిన శ్రద్ధాత్రేయ విభాగ యోగం అయిపోయింది. అయినా స్వామీజీ మన మీద దయ కొద్దీ ఇంకొక అంశాన్ని కొత్తగా ఈ సారాంశంలో చెప్పారు. అది విలువలను పెంపొందించుకోవటం ఎలా. 16, 17 అధ్యాయాల్లో పరమాత్మ ఎన్నో ఆరోగ్యకరమైన విలువలను బోధించాడు. ఏవి దైవీ సంపత్తి కింద వస్తాయి, ఏవి ఆశ్రీ సంపత్తి కింద వస్తాయి చెప్పాడు. అలాగే తామసిక కర్మలు అంటే ఏమిటి, రాజసిక కర్మలు అంటే ఏమిటి, సాత్విక కర్మలు అంటే ఏమిటో చెప్పాడు. ఇవన్నీ వింటే మనకి సహజంగానే దైవీ సంపత్తిని పెంపొందించుకోవడం ఎలా, సత్వగుణానికి రావటం ఎలా అనే సందేహం కలుగుతుంది. అందువల్ల స్వామీజీ మనకి విలువలను పెంపొందించుకోవడం ఎలాగో దానికి కొన్ని మార్గాలు సూచిస్తున్నారు. అదే స్వామీజీ ప్రత్యేకత. మనకి ఎక్కడైనా సందేహం వస్తుంది అనిపించిన చోట మనకి సందేహం వచ్చేలోపే ఆ సందేహాన్ని తీరుస్తారు. ఇక్కడ స్వామీజీ 5 సూత్రాల సాధన చెప్తున్నారు. అది కూడా చూద్దాం. మొట్టమొదటిది ప్రార్థన. విలువలను పెంపొందించుకోవడానికి ప్రార్థన చాలా తోడ్పడుతుంది. ఈ ప్రార్థనను మనకు మన పెద్దవారు చిన్నప్పటి నుంచే ఉగ్గుపాలతో రంగరించి పోశారు. ఉపనిషత్తుల్లో వచ్చే శాంతి పాఠాల్లో ఇలాంటి ప్రార్థనలే ఉంటాయి. ఓం భద్రం కర్ణేభి శృణ్యామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైతుష్టువాగుంసస్తనూభిః అని సాగుతుంది శాంతి మంత్రం. అంటే నా నాలుకకు తేనె పూత ఉండుగాక, అంటే నా అంగాలన్నీ సరిగా ఉండాలి, నేను మంచివే వినాలి, మంచివే చూడాలి, మంచి మాటలే మాట్లాడాలి, నా నాలుకకు తేనె ఉండాలి, జిహ్వామే మధుమత్తమా అని వస్తుంది. అంటే నా నాలికకు తేనె రాసుకోవాలని కాదు అర్థం, నా మాటలు వినేవారికి తీయగా ఉండి మళ్ళీ మళ్ళీ వినిపించాలనేలాగా ఉండాలి అని. ఇంకొక రకం ప్రార్థనలో భగవంతుని గుణగణాలను కీర్తిస్తాం. అలా భగవంతునిలో ఆ లక్షణాలను పదే పదే స్తుతిస్తే మనకు తెలియకుండానే ఆ లక్షణాలను మనం కూడా ఏర్పరచుకుంటాం. రామో విగ్రహవాన్ ధర్మః, రాముడు ధర్మానికి ప్రతీక. అది వింటే మనకు కూడా కొన్నైనా ఆ లక్షణాలు అలవర్చుకోవాలి అని అనిపిస్తుంది. రామాయణం మొదట్లో వాల్మీకి కొన్ని గుణగణాలను పేర్కొని ఇటువంటి గుణాలున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని నారదుల వారిని ప్రశ్నిస్తారు. నారదుల వారు ఇవే కాదు ఇంకా కొన్ని గుణాలున్న వ్యక్తి ఉన్నాడు అని రాముణ్ణి అక్కడ వర్ణిస్తారు. అలా నిత్యము భగవంతుని యొక్క గుణాలను తలుచుకుంటూ ఉంటే మనకు కూడా ఆ గుణాలు అబ్బుతాయి. అందువల్ల సత్వగుణాన్ని కోరుతూ పూజ చేయవచ్చు, భగవంతుని గుణాలను స్తుతిస్తూ మనం కూడా మారవచ్చు. ఇది మొదటి సాధన. 2 సత్సంగం. మంచివారితో సత్పురుషులతో సాంగత్యం చేయటం మంచిది. ఎందుకంటే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అంటారు. మంచివారితో సాంగత్యం చేస్తే మంచి లక్షణాలు అబ్బుతాయి. సత్సంగత్వే నిస్సంగత్వం అని కూడా వస్తుంది. సన్యాసిని భిక్షాటన చేసి జీవించమని నిర్దేశించడం వెనుక లక్ష్యం అదే. సన్యాసి భిక్షాటన చేసి జీవించాలంటే ఎక్కడో అడవిలో ఒంటరిగా ఉండలేడు, సమాజంలో తిరగాలి. సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసిని చూడగా చూడగా అన్నీ త్యజించినా కూడా ఆనందంగా ఉండవచ్చు అని మనకి అర్థమవుతుంది. మన జీవితం సుఖంగా సాగడానికి ధనం కావాలేమో కానీ ఆనందంగా జీవించడానికి ధనం అవసరం లేదు అని తెలుసుకుంటాం. 3 సంకల్పం. సంకల్పం అంటే ప్రయత్నపూర్వకంగా ఒక మంచి విలువను పెంపొందించుకోవటం. మనలో ఏ విలువ లేదని భావిస్తున్నామో ఆ విలువను మనం సాధన చేసి పెంచుకోవాలి.
పూజ్య స్వామీజీ ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ అంటారు. ఒక మంచి విలువ ఉన్నట్టుగా మనం ప్రయత్నం చేస్తే, నటిస్తే నెమ్మదిగా ఆ మంచి విలువ మనకి సహజ గుణంగా మారుతుంది. ఉదాహరణకు మనలో ఎదుటి వ్యక్తి మంచి లక్షణాలను మెచ్చుకునే అలవాటు లేదనుకోండి, అలాంటప్పుడు మనకి ఆ బలహీనత ఉందని తెలుసుకుంటే మనం ఎవరితో కలిసి తిరుగుతున్నామో వారిలో ఒక మంచి లక్షణాన్ని మెచ్చుకోవాలి. వారు పెట్టింది ఏదైనా తింటే ఆ వంటకం బాగుందని మెచ్చుకోవాలి. విదేశాల్లో చక్కగా అన్నిటికీ థ్యాంక్ యూ అంటారు. మనమేమో వారు పెట్టిందంతా తినేసి చిన్న థ్యాంక్స్ అయినా చెప్పకుండా లేచి వచ్చేస్తాం. ఇంకా మాట్లాడితే థ్యాంక్స్ చెప్పకుండా ఉప్పు సరిగా లేదనో కారం ఎక్కువైందనో విమర్శించి వస్తాం. అలా కాకుండా మంచి లక్షణాలు పెంపొందించుకుంటాను అని సజెషన్ ఇచ్చుకోవాలి. దీన్ని ఆటో సజెషన్ అంటారు. అలా చేస్తాను అని సంకల్పించుకోవాల్సినది 3వ సాధన. 4 ప్రతిపక్ష భావన. సంకల్పంలో మనలో లేని మంచి లక్షణాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం. ప్రతిపక్ష భావనలో మనలో ఉన్న చెడు అలవాటుని పారద్రోలటానికి చేసే ప్రయత్నం. ప్రతికూల అలవాటుని పారద్రోలటాన్ని ప్రతిపక్ష భావన అంటారు. ఎంతసేపు చెడు మాట్లాడటం, ప్రతిదీ విమర్శించటం చేసే అలవాటు ఉంటే దాన్ని ప్రయత్నపూర్వకంగా మాని దాని బదులు మంచి విషయాలు మాట్లాడటం నేర్చుకోవాలి. కొంతమంది చూడండి, ఏ విషయం ఎత్తినా దాన్ని దుమ్మెత్తిపోస్తారు. సమాజం మాట ఎత్తితే సమాజం భ్రష్టు పడిపోతుందంటారు. విలువల మాట ఎత్తితే అబ్బో ఇప్పుడు విలువలు ఎవరికీ లేవండి అంటారు. 5 నిమిషాలు మాట్లాడితే 60 విమర్శలే ఉంటాయి వారి మాటల్లో. టెలివిజన్లు, వార్తాపత్రిక, సైన్సు దేని గురించైనా అడగండి, వాటిలో చెడునే భూతద్దంలోంచి చూస్తారు. టెలివిజన్లో ఎన్ని ప్రయోజనాలు లేవు, వార్తాపత్రిక ఎంత మంచి సమాచారాన్ని ఇవ్వటం లేదు, సైన్స్ మన జీవితాన్ని ఎంత సుఖమయం చేయలేదు, ఎంత పురోగమించలేదు, ఇవేవి వారి దృష్టిలోకి రావు. వచ్చినా వారికి అనవసరం. వారి మనస్తత్వమే అంత. ప్రతిదీ ప్రతికూలంగా చూడటం, ప్రతిదాన్ని దుయ్యబట్టడం. ఇంకొక సందర్భంలో స్వామీజీ చెప్తారు, మనలో కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు ఎక్కువ అవుతుంటే, మనకు ఒక వస్తువు మీద కోరిక వస్తుంటే మనకు ఉన్నదాన్ని గుర్తు తెచ్చుకుని నాకు ఇంకా కోరికలు లేవు, నేను తృప్తిగా ఉంటాను అనుకోగలగాలి. ఎవరి మీదైనా కోపం వస్తుంటే అతను మనకి ఆ క్షణంలో కోపం తెప్పించాడు, కానీ అంతకుముందు ఎన్నో మెచ్చుకున్నాడు, మనకి ఎన్నో మంచి పనులు చేశాడు. వాటిని తలుచుకుని అతని మంచితనాన్ని గుర్తు తెచ్చుకుని అతని మీద ఉన్న కోపాన్ని పారద్రోలాలి. అలాగే మనకి లోభం వస్తూ ఉంటే, పీనాసితనం వస్తూ ఉంటే, లేదా అంతా నాకే కావాలి అనిపిస్తూ ఉంటే మనకు ఉన్నది అర్జెంటుగా ఎవరికన్నా ఏదైనా దానం చేయాలి. అలా ఒక్కొక్క లక్షణానికి ఒక చెడు ఆలోచన మనలో వస్తుంటే దాన్ని బలవంతంగా మంచి ఆలోచనతో పారద్రోలాలి. అంటే చెడుని మంచితో పారద్రోలాలి. ఎవరైనా వస్తానని రాకపోతే వెంటనే అతను తిట్టేయకూడదు. అతను ఎందుకు రాలేకపోయాడో ఒక క్షణం ఆగి ఆలోచించాలి. ఆ విధంగా మనలో ద్వేషభావం ఉంటే దాన్ని పారద్రోలటానికి ప్రేమ భావనను పెంచుకోవాలి. విమర్శించే స్వభావం ఉంటే మెచ్చుకునే స్వభావంగా మార్చుకోవాలి. స్వార్థం ఉంటే నిస్వార్థాన్ని అలవర్చుకోవాలి. ఈర్ష్య ఉంటే వారిని మెచ్చుకునేటట్టుగా మారాలి. దీని ప్రతిపక్ష భావన అంటారు. ఇది 4వ సాధన. 5 వివేకం. వివేకం చూపించటం అనేది అన్నిటికన్నా కష్టమైన సాధన. వివేకం అంటే మన భావోద్రేకాల గురించిన సరి అయిన జ్ఞానం ఉండాలి. మనకు కోపం, ఈర్ష్య, ద్వేషం వంటి గుణాలు ఉన్నాయి. వాటి గురించి విడమర్చి చెప్పే పుస్తకాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు కోపం మీదే పెద్ద పుస్తకం ఉంది. అలాగే ద్వేషం, అలాగే ఈర్ష్య. ఈ భావోద్రేకాలు ఎందుకు వస్తాయి, అవి ఎలా ఉంటాయి, అవి కలగటం వల్ల కలిగే పరిణామాలు ఏమిటి, వీటి గురించి ఆలోచించాలి. మనకి 13వ అధ్యాయంలో విలువల గురించి చెప్పినప్పుడు స్వామీజీ ఒక్కొక్కటి, కోపం అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, అలాగే అహంకారం, చాలా మందికి అహంకారం వస్తుంది. అహంకారం ఎందుకు వస్తుంది, నేనే చేస్తున్నాను అనే గర్వం వల్ల వస్తుంది. అది నేను ఒక్కడినే చేయటం లేదు, నేనొక విషయంలో విజయం సాధించాను అంటే దానికి అనేక కారణాలు తోడ్పడతాయి, అనేక మంది కృషి ఉంది అనేది తెలుసుకోవాలి అని చెప్పారు అక్కడ. అలాగే మీరు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నా
మీతో సమానంగా ఉన్నవారు అప్పుడు ఉంటారు, మీ ముందు ఉంటారు, మీ తర్వాత వస్తారు. మీరొక్కరే విజయం సాధించలేదు అనే విషయం కూడా గ్రహించాలి. తర్వాత మీ ఒక్కరి కృషే కాదు, భగవంతుని కృప కూడా తోడైంది. అందువల్ల నేను విజయం సాధించాను భగవంతుని కృపతో అని అనగలగాలి అని ఇలా ఎన్నో కోణాల్లోంచి ఒక్కొక్క అంశాన్ని విశ్లేషించుకుంటూ వచ్చారు మన స్వామీజీ అంతకుముందు. ఆ విధంగా మనం వివేకం ఉపయోగించాలి. మనలో ఏ లక్షణం చెడు లక్షణం పొడచూపుతుంటే దాన్ని విశ్లేషించుకోవాలి. ఎందువలనంటే మన మనసు ప్రశాంతంగా ఉండటం మనకు ఎంతైనా అవసరం. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఈ భావోద్రేకాల గురించి, అంటే అవి ఎందుకు కలుగుతాయి, వాటి పరిణామాలు ఏమిటి, వంటి విషయాలు తెలుసుకోవాలి. వాటి గురించి చెప్పే పుస్తకాలు వ్యాసాలు అనేకం ఉంటాయి. ఎవరి దాకానో ఎందుకు, స్వామీజీ కూడా గైడెడ్ మెడిటేషన్ నేర్పిస్తారు. అందులో ఒక్కొక్క అంశం తీసుకుని కోపం ఎలా పారద్రోలాలి, మోహం ఎలా పారద్రోలాలి, అలా అనేక విషయాల మీద గైడెడ్ మెడిటేషన్ నేర్పిస్తారు. శారీరక ఆరోగ్యం గురించి మనం చాలా పాటుపడతాం. డయాబెటీస్ ఉంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వీటిల్లో శ్రద్ధ చూపుతాం. కానీ మానసిక ఆరోగ్యం గురించి పెద్దగా శ్రద్ధ చూపం. అది నిజానికి ఇంకా ఎక్కువ ముఖ్యం. మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపిస్తే అది వివేకం అవుతుంది. ఇది ఆలోచనలకు చేసే వైద్యం. ఆ వైద్యం చేయించుకోవాలంటే ముందు మన మనసుకున్న రోగం ఏంటో తెలుసుకోవాలి. ఏ అనారోగ్యకరమైన భావోద్రేకం ఉందో తెలుసుకుంటే దాన్ని ఆరోగ్యకరమైన భావోద్రేకంతో పారద్రోలవచ్చు. దీన్ని వివేకం అంటారు. వివేకం 5వ సాధన. ఈ విధంగా ప్రార్థన, సత్సంగం, సంకల్పం, ప్రతిపక్ష భావన, వివేకం అనే 5 సూత్రాలను పాటిస్తే మనం ఆశ్రీ సంపత్తిని పారద్రోలి దైవీ సంపత్తిని పెంపొందించుకోవచ్చు. తమో గుణం, రజోగుణాలను పారద్రోలి సత్వగుణాన్ని పెంపొందించుకోవచ్చు. అప్పుడు జ్ఞాన యోగ్యత పొంది వేదాంతాన్ని జీర్ణించుకుని స్థిత ప్రజ్ఞుడు అవ్వచ్చు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ సప్తదశోऽధ్యాయః. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్ భగవద్గీత యందు, ఉపనిషత్తుల యందు, బ్రహ్మ విద్య యందు, యోగ శాస్త్రమునందు, శ్రీకృష్ణార్జున సంవాదమునందు శ్రద్ధాత్రయ విభాగ యోగము అనే 17వ అధ్యాయం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.